అవినీతి దోపిడీ గురించి మాట్లాడే అర్హత స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్. లేట్ రైట్ క్వారీల ముసుగులో 100 కోట్లు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. నర్సీపట్నం నూకాలమ్మ ఆలయ నిర్మాణానికి సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 10 లక్షల అవకతవకలపై పోలీసులతో విచారణ జరిపించాలని అయ్యన్న పాత్రుడికి సవాల్ విసిరారు పెట్ల ఉమాశంకర్. ఈ రోజు రాష్ట్రంలో దోపిడీలు చేస్తున్న నెంబర్ 1 ఎవరంటే అయ్యన్న పాత్రుడు. చింతకాల అయ్యన్న పాత్రుడు నెంబర్ 1 దోపిడీ ఈ రోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే దోపిడీల గురించి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడే అర్హత లేదు దోపిడీల గురించి. ఎందుకంటే లాటరైట్ పేరు మీద 100 కోట్ల దోపిడీ చేస్తాడు అయ్యన్న పాత్రుడు. ఈయన మా గురించి మాట్లాడుతాడు, మాకు సిగ్గేస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ రోడ్డు క్వారీల మీద కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. ఏపీ ట్యాక్స్ అంట, అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ మీద కోట్ల రూపాయలు దోచేస్తాడు. ఆయన దోపిడీల గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. అందుకనే ఆయన మాట్లాడే అర్హత లేదు. ఈ దోపిడీల గురించి, దొంగతనం చేసిన దాని మీద ఆయన మాట్లాడే అర్హత లేదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, ఏదైతే సీఎంఆర్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయల గురించి ఆరోపణలు చేస్తున్నాడో, పదే అయ్యన్న పాత్రుడు ఆరోపణ చేస్తున్నాడు. ఒకటే చెప్తున్నా, అయ్యన్న పాత్రుడికి సవాల్ ఇస్తున్నాం. 10 లక్షలు పట్టుబోంటావు కదా, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, పోలీసులు ఎంటామను, పోలీసులు ఎంక్వైరీ చేయమను, ఎవడైతే తీసాడని బొక్కలేయమని, ముందు ఎంక్వైరీ చేయమని, ఎవడు తిన్నాడా లేదా కట్టాడా లేదా ఎంక్వైరీ చేసి నిజంగా డబ్బులు దుర్వినియోగం అయితే ఆయన బొక్కలేయమని, అది ఎవడైతే అనవసరం. ఇది నా సవాల్ అయ్యన్న పాత్రుడికి. కంప్లైంట్ ఇచ్చుకో, అంతేగాని 10 లక్షలు ఏమైంది, 10 లక్షలు ఏమైంది, ఎంక్వైరీ చేసుకో. అధికారులు అందరూ నీ దగ్గర ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ మీ అధికారంలో ఉంది, నువ్వు ఎంక్వైరీ చేసుకో అని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా అయ్యన్న పాత్రుడికి చెప్పడం జరుగుతుంది.